నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తలు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న తరుణంలో క్రీడా బిల్ ఆమోదాన్ని మోడీ సర్కార్ పావులు కదులుతుంది. సోమవారం క్రీడా బిల్ ఆమోదానికి ప్రయత్నం చేయనున్నది. బీసీసీఐ సహా దేశంలో క్రీడా సమాఖ్యల్లో పూర్తి పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన బిల్లును సోమవారం లోక్సభ లిస్టింగ్ లో చేర్చారు. నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లును కూడా లోక్సభ ఆమోదం కోసం లిస్టింగ్ చేర్చారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన మరో 6 నెలలు పొడిగించేందుకు ఉద్దేశించిన తీర్మానం సోమవారం రాజ్యసభ లిస్టింగ్ లో చేర్చారు. బీహార్లో ఓటర్లు ప్రత్యేక సమగ్ర సవరణపై ఎస్ఐఆర్ పై చర్చించాల్సిన విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ డిమాండ్ను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం గురించి సభలో చర్చించరాదని 1980 నుంచి 89 వరకు స్పీకర్ గా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం రూలింగ్ ఇచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ గుర్తు చేశారు. ఈసీ నిర్ణయాలపై చర్చించాలో వద్దో నిబంధనల ప్రకారం సభ అధ్యక్షుడు నిర్ణయించాల్సి ఉంటుందని ఆయన చెప్తున్నారు. ఒకవేళ పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కొనసాగితే నిరసనల నడువునే బిల్లు ఆమోదించుకోవాలి అని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల సమస్యలు పరిష్కరించాలని, వారు ఆదుకునేందుకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపకల్పన కోసం బీజేపీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. పూర్తి పేరిట విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో మాధవ్ సహా విశ్రాంతి ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ నెల 30న విజయవాడలో విముక్త దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రితో పాటు ముఖ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క జాతులందరూ కూడా సంచార జాతులు, మన సంస్కృతికి వారధులు, అలాగే సంస్కారానికి వాళ్ళు పెన్నిధులు అని చెప్పి మేము భావిస్తాం. సంచార జాతులు మన ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ యొక్క సంచార జాతులకు సంబంధించిన స్థితిగతులు, వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ సంబంధించిన అనేక రకాల అనుభవాలు మేము తీసుకోవటం, దాంతోపాటు ఈ కులాల సంబంధించిన ఉన్నతి కోసం, వాళ్ళ గౌరవం కోసం ఏవైతే చేయాలో వాటన్నిటినీ ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటుంది. రేపు ఆగస్టు 30న 31 విముక్తి దినోత్సవం అంటే గవర్నమెంట్ తరఫున పెద్ద కార్యక్రమాలు చేస్తారు కనుక అందరికీ కూడా సౌలభ్యం ఉండాలని చెప్పి ఒకరోజు ముందు ఆగస్టు 30న ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. సంచార జాతులందరూ కూడా ఈ వజ్రోత్సవాలు పెద్ద ఎత్తున చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మీరు ఎక్కడున్నా కూడా ఈ భజన పరులు కానివ్వండి, డ్రమ్ములు కొట్టేవాళ్ళు కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఊదేవాళ్ళు కానివ్వండి, ఎటువంటి వాళ్ళైనా కూడా టీటీడీ నుంచి మనకు సహకారం అవుతుంది. ఈ చిన్న చిన్న సహాయాలు మనం చేస్తే వాళ్ళతో ఐడెంటిఫై కావాలి, అంతేగాని వాళ్ళు వేరు మనం వేరు అనేటటువంటిది కాకుండా నేను ఎప్పుడు కూడా వాళ్ళతో కూర్చొని నేను భోంచేయలేదు, అట్లని వాళ్ళని దూరంగా పెట్టలేదు. నేనే వాళ్ళ కాలనీ దగ్గర పోయి మీ పిల్లల్ని చేర్పించండి అని చెప్పేసి, అంటే ఎన్ని కమిషన్లు వచ్చినా, ఎన్ని బోర్డులు పెట్టినా, ఏది పెట్టినా కూడా అమలు చేసేటటువంటి బాధ్యత మనం తీసుకుంటాం. ప్రతి కార్యకర్త, బీజేపీ కార్యకర్త, ప్రతి ఆర్ఎస్ఎస్ మరి సేవక్, సంఘ సేవక్, కనీసం ఒక 10 మందిని మనము ఈ జాతుల వాళ్ళని దత్తత తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి. వెల్ఫేర్ అసిస్టెంట్ ను కత్తులతో బెదిరించి పింఛన్ సొమ్ము చోరీ చేసిన కేసు అల్లూరి జిల్లా పోలీస్ చాకచక్యంగా ఛేదించారు. 3 నిందితులను అరెస్టు చేసి నగదు రికవరీ చేశారు. పెదవైలు మండలం బోండాపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ మత్స్యబాబు జూలై 31న బ్యాంకు నుంచి 15,62,000 పింఛన్ సొమ్ము తీసుకుని వెళ్తుండగా దుండగులు కత్తితో బెదిరించి నగదు తీసుకువెళ్లారు. మత్స్యబాబు వేరొకరి సాయంతో దుండగులను వెంబడించగా స్కూటీని వదిలి ఒడిశా వైపు దొంగలు పారిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నామని ఎస్పీ అమిత్ బర్గర్ తెలిపారు. మనకి సమాచారం వచ్చిన వెంటనే 3 టీమ్స్ మన ఫామ్ చేయడం జరిగిన. ఒక టెక్నికల్ టీమ్ సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని అనాలిసిస్ కోసం, రెండోది మనకి సీసీటీవీ ఫుటేజెస్తో ఏమైనా సమాచారం వచ్చినా దీన్ని ఫీల్డ్లో వెరిఫికేషన్ కోసం అని ఒక టీం కంప్లైంట్ ఏదైనా ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని ఎగ్జామినేషన్ అండ్ పుట్టి సంఘటన వెళ్ళడం జరిగిన. ఈ ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి. ఈ 3 కూడా ఒడిశా ప్రాంతం వాళ్ళు. దాంట్లో ఒకరు ముద్దాయి పూర్తిగా క్రైమ్ని, రాబరీని ప్లాన్ చేసేవాళ్ళు. మెయిన్ ముద్దాయి అతను ఈ వెల్ఫేర్ ఏమైనా అసిస్టెంట్ ఉన్నా అక్కడిని బ్యాంక్ నుండి కొద్దిగా ఫాలో చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన సీసీటీవీ ఫుటేజెస్, టెక్నికల్ డేటా అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ 2 పర్సన్స్ స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు కత్తి చూపించి రాబ్ చేయడం జరిగింది. సో ఈ 3 మనకి అరెస్ట్ చేసాం. ఈ రికవరీ అండ్ ఈ కత్తి కూడా, మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర దొరికిన అండ్ ఈ మొత్తం 15,62,000 రూపీస్ మీ సమక్షంలో చూపిస్తున్నాం. 3 కూడా రాబరీ సెక్షన్స్లో మనకి కేసు నమోదు చేసి రిమాండ్కి పంపడం జరుగుతున్నాయి ఈరోజు.
వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పెంచి పోషిస్తున్న అరాచక శక్తులు సామాజిక మాధ్యమాల్లో పెట్టరేగిపోతున్నాయని ఎమ్మెల్యే గౌతు శిరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల వల్ల ప్రతిపక్షంలో ఇబ్బంది పడ్డామని, అధికారంలోకి వచ్చాక కూడా ఇబ్బంది పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు చేసిన అప్పలరాజు అయినా అరెస్టు కాక తప్పదని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై పెట్టిన అసభ్యకర పోస్టులపై శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోటోలోని జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఈ వ్యక్తి పేరు దున్న బాలకృష్ణ. అప్పలరాజు గారి చేత పెంచి పోషించబడుతున్న ఒక వైసీపీ సోషల్ మీడియా జంతువు వ్యక్తి. ఒక పక్క నా ఫోటో, ఒక పక్క సైకోన్ ఒక ఫోటో. నా గురించి ఈ వ్యక్తి నిన్న పెట్టిన పోస్ట్ ఇది. నిమిషం పట్టదు అప్పలరాజు మీద, ఆయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మేము కూడా పోస్టులు పెట్టించడానికి. కానీ మాకు కొన్ని విలువలు తెలుగుదేశం పార్టీ నేర్పించింది. అప్పలరాజుని ఓడించినా నేను ఇంకా పోరాటమే చేస్తున్నాను సోషల్ మీడియాలో. నా ఫోటోలు పెట్టి ఇంత నీచంగా రాసినందుకు వీటిని నేను ఏం చేయాలి? వికలాంగులను వదిలేయాలా? ఇలాంటి వ్యక్తుల్ని ఎతికి వీళ్ళు వికలాంగులు, వీళ్ళ చేత తప్పుడుగా మాట్లాడిస్తే వీళ్ళ జోలికి రారు, ఎంతైనా బరి తెగించొచ్చని అప్పలరాజు చేతిలో తయారైన అత్యంత ప్రమాదకర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళు. ఈరోజు ఇతని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. పోలీసులు అరెస్ట్ చేస్తారు. దయచేసి సోషల్ మీడియాలో జరిగే ఇలాంటివి అధికారంలో లేనప్పుడు మేము ఇబ్బంది పడ్డాం, అధికారంలో వచ్చాక కూడా వీళ్ళ మీద అదుపు లేవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. దయచేసి అనిత గారికి ఒకటే మనవి, దయచేసి ఒక చట్టం చేసి ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళకి సింహ స్వప్నంగా మారనుందని మీ ద్వారా, మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక చట్టం చేసి మీరు చరిత్రలో నిలిచిపోవాలని. వైసీపీ చేస్తున్న చిల్లర రాజకీయాలను చూసి రాజకీయాల్లో ఉన్నందుకు బాధగా ఉందని మంత్రి పార్థసారథి అన్నారు. సీఎం చంద్రబాబుపై నోరు పారేసుకుంటూ జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం చంద్రబాబు సంక్షేమ అభివృద్ధి చేస్తున్నారని, ఇష్టం వచ్చిన భాష వాడుతున్నారని వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వై నాట్ 175 నుంచి 11 స్థానాలకి పడిపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏమిటో, ఆయనలో ఉన్న అభద్రతా భావం ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ 3-4 దశాబ్దాల్లో 2 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన కక్షపూరిత రాజకీయాన్ని ఎప్పుడు కూడా చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి, ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకోకుండా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకోకుండా, ఈ రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి లభించుకోకుండా ఉండటమే లక్ష్యంగా మీరు పనిచేస్తూ, మీరు సమాజంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరి ప్రజల్ని భయపెట్టి అధికారంలోకి రావటం అది అసాధ్యం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లోని పెద్ద నాయకులే తనపై ఒక అనుచిత వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అందుకే ఇంటి ఆడబిడ్డ మీద వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు స్పందించడం లేదని వెల్లడించారు. నల్గొండలో 1 మినహా అన్ని సీట్లు ఓటమికి కారణమైన నాయకుడు తనపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రమేష్ వ్యాఖ్యలు తన లేఖకు లింక్ అయ్యేందుకు బీఆర్ఎస్ లోని ఇతర పరిణామాలకు సంబంధం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. బీసీల రిజర్వేషన్ కోసం రేపు హైదరాబాద్ లో 72 గంటల దీక్ష చేసేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతి అడిగితే స్పందించలేదని అన్నారు. బీసీ బిల్లు అంశంపై కాంగ్రెస్, బీజేపీ నాటకాలాడుతున్నాయని కవిత విమర్శించారు. రాష్ట్రపతి దగ్గర బిల్లు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. రేపటి ధర్నాకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే ఇంటి దగ్గర నుంచైనా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా, ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. 1. 2, ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి.
కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. అన్నదాతకి రుజువులు చూపించగలవా జగన్? మీ హయాంలో ఎన్ని హామీలు అమలు చేశారు? రైతు భరోసా ఎంత ఇస్తామని ఎంత ఇచ్చారని ప్రశ్నించారు. ఇక కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇచ్చింది. మీ హయాంలో ఒక్క పరిశ్రమనైనా తెచ్చావా? 2.5 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టుబడులు వస్తున్నాయి. ప్రైవేట్ రంగమంతా 7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అవినీతి చేసిన వారిని అరెస్టు చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్లే క్రమంలో అలజడులు సృష్టిస్తున్నావు. రేపు జగన్ కూడా జైలుకు వెళ్లాలని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. మద్యం వ్యాపారాలు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వాళ్ళు ఇవాళ అనేక వేల మంది కాలేయ వ్యాధులతో కానీ వేల మంది కిడ్నీ వ్యాధులతో కానీ లేకపోతే నరాల సంబంధిత వ్యాధులతో బాధపడి మంచానికి పరిమితం అవ్వడానికి కారణం ఎవరు? మీ మద్యం కాదా? ఆ మద్యం తయారు చేసింది ఎక్కడ? మీ డిస్టిలరీ కాదా? ఈ మద్యాన్ని తయారు చేసింది అమ్మింది ఎవరికి? ప్రజలకు కాదా? దాని రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బును తీసుకెళ్లి దాచుకునేది నిజం కాదా? ఇవాళ ఒకటి బయటపడట్లేదా? నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు. డబ్బులు లెక్కిస్తూ, కోట్ల డబ్బులు లెక్కిస్తూ ఎక్కడున్నాడే? ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. మీ అనుచరుడు కాదా? ఇవన్నీ బయటకు వస్తుంటే ఏం చేయాలో తెలియక ఆయనకి ప్రజలు దృష్టి మరల్చడం ఒకటి. ప్రజ అభివృద్ధిపై నుంచి, సంక్షేమం నుంచి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్న క్రమంలో వీటి నుంచి ప్రజలు దృష్టి మరల్చాలా? రెండోది, వాళ్ళల్లో ఒక అభూత కల్పనల ద్వారా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాలా? మూడవది, వీళ్ళన్నీ తమ వైపే చూపిస్తుంటే రేపు తను కూడా జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ దాని గురించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏదైనా స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే రమ్మనండి, బహిరంగ చర్చ మీద. అదే సాక్షి ఛానల్, వాళ్ళ సొంత ఛానల్, రోత పత్రికలను పెట్టమనండి, దాంట్లో చర్చిద్దాం. మీరు ఏ సమాచారం మీ దగ్గర ఉంటే చెప్పండి, దానికి సమాధానం ప్రభుత్వం చెప్తుంది. అంతేగాని దాడి చేస్తాం, విమర్శలు చేస్తాం, పారిపోతామంటే అది ఒక రాజకీయ నాయకుడు లక్షణం కాదన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. రండి, అసెంబ్లీలో మాట్లాడండి. మీలాగా మేము అవహేళనగా మాట్లాడడం, మీలాగా అసభ్య పదజాలాన్ని వాడడం, మీలాగా దూషణలకు పాల్పడం, మీలాగా రఫ్ భాష అసలే వాడడం, చాలా నిర్మాణాత్మకంగా చర్చ చేద్దాం. మీరు రండి, ఏ విషయమైనా సరే మాట్లాడండి. అసెంబ్లీ వేదిక మొత్తం రాష్ట్రం చూస్తుంది. దాంట్లో మీ ఏదన్నా ఉంటే, అభ్యంతరాలు ఉంటే లేవనెత్తండి. ప్రభుత్వం వైపు తప్పులు ఉంటే వాటిని ప్రశ్నించండి. లేదా అవినీతి ఉంటే ఎండగట్టే ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయకుండా కూర్చొని మీ సొంత పత్రికల్లో, సొంత దీనిలో రాసుకోవడం, లేదా ప్రజల్లో వైషమ్యాలు పెంచి విద్వేషాలు పెంచేలాగా మాట్లాడడం, కొంతమంది అదే పనిగా వాళ్ళు తయారు చేసిన గాంజా బ్యాచులను వేసుకుని వాళ్ళ ద్వారా దాడులు చేసే ప్రయత్నం చేయడం. సిపిఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఈ నెల 17, 18 తేదీల్లో గుంటూరులో అట్టహాసంగా జరుగుతాయని జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ తెలిపారు. 17వ తేదీన సాయంత్రం బిఆర్ స్టేడియం నుంచి ప్రజా ప్రదర్శన ప్రారంభమై గుంటూరు కొత్తపేట విజయ టాకీస్ ఆవరణ యందు భారీ బహిరంగ సభ జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే 18వ తేదీన సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రతినిధుల సభ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్ను సిపిఐ నేతలు ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ అలుపెరగని పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. దేశ ప్రధాని మోడీ కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారాయని ఆరోపించారు. విద్యుత్ భారాలు తగ్గించే వరకు ప్రజలు పక్షాన సిపిఐ పోరాడుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు కోటా మాల్యాద్రి, మేడా హనుమంతరావు, వలి, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలో వాస్తవంగా ఈ నెల 4, 5 తేదీల్లో జరగవలసి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆ మహాసభల్ని ఈ నెల 17, 18 తేదీలకి మార్చడం జరిగింది. 17వ తేదీ ఉదయం సాయంత్రం 3 గంటలకి బిఆర్ స్టేడియం దగ్గర నుంచి కొత్తపేట విజయ టాకీస్ ఆవరణ వరకు భారీ ర్యాలీ, అనంతరం విజయ టాకీస్ ఆవరణలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి కమ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, ఇంకా సిపిఐ రాష్ట్ర, జిల్లా,
నాయకులంతా కూడా ఈ బహిరంగ సభలో ప్రసంగించబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా రెండో రోజు 18వ తేదీన సిపిఐ కార్యాలయంలో ఎంపిక చేయబడినటువంటి ప్రతినిధులు 300 మందితోటి సిపిఐ కార్యాలయంలో వేములపల్లి శ్రీకృష్ణ హాల్లో ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో గుంటూరు నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం అనేక తీర్మానాలని ఆమోదించబోతూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ మహాసభలో గత మహాసభలకి ఈ మహాసభకి ఉన్నటువంటి ప్రత్యేకత 100 ఏళ్ళు నిండినటువంటి అజరామరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ తమ ఉద్యమ ప్రస్థానంలో అనేక మైలురాళ్ళు దాటుకుంటూ భారత జాతి గర్వించదగినటువంటి పద్ధతుల్లో స్వాతంత్ర పోరాటంలో ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం తెలంగాణ సాయుధ పోరాటం మీటర్లను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఒకే వేదికపైకి వచ్చి రాష్ట్ర వ్యాపిత ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇంటింటి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని స్మార్ట్ మీటర్లో తిరిగేటువంటి ప్రమాదాన్ని వాళ్ళు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలకి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ గుంటూరు నగరానికి సంబంధించినటువంటి లిబర్టీ థియేటర్ వద్ద ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం వద్ద వామపక్ష పార్టీలుగా, ప్రజా సంఘాలుగా మహాధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. కార్యకర్తలు, నాయకులు స్మార్ట్ మీటర్ల వల్ల, విద్యుత్ భారాల వల్ల బాధింపబడుతున్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాకి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు పత్రికా ప్రకటన చేశారు. బలవంతంగా ఎక్కడ కూడా స్మార్ట్ మీటర్లు బిగించదని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మరొక వైపున మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు కేవలం పత్రికా ప్రకటనకే పరిమితం అవుతూ ఉంది. బలవంతంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అమాయకమైనటువంటి చదువు లేనటువంటి ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు భయపెడుతూ బిగిస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. స్మార్ట్ మీటర్లు ఆపేంత వరకు కూడా, ఈ విద్యుత్ భారాలు తగ్గించేంత వరకు కూడా సిపిఐగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వామపక్ష కార్మికుల సంఘాలు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికులందరికీ కలిసి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ను నూతనంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఫెడరేషన్ ఆవిర్భావానికి గుంటూరు వేదికైంది. ఆధిపత్యం కోసం, స్వార్థం కోసం, సొంత ప్రయోజనాల కోసం వామపక్ష కార్మికుల సంఘాలు పనిచేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అడ్హాక్ కమిటీ సభ్యులు ఆరోపించారు. ఆదివారం గుంటూరు మున్సిపల్ ట్రావెల్స్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడ్హాక్ కమిటీ సభ్యులు బందెల రవికుమార్, ఈదులమూడి మధు, సోమి శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ ను బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఇక ఏ సంఘంని నమ్మేది లేదని, మా హక్కులు మేమే సాధించుకుంటామని తెగేసి చెప్పారు. పాలకుల కూటి యత్నాలకు తిప్పికొట్టే కార్మికులు హక్కులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందే కూటమి పెద్దలు మున్సిపల్ కార్మికులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని ఫెడరేషన్ పనిచేస్తుందని వివరించారు. రవికుమారు, ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఇంజనీరింగు అట్లానే పారిశుద్ధ్య కార్మికుల కార్మిక సమస్యలపై, ఆ ఎంప్లాయీస్ పడుతున్న ఇబ్బందులపై అనేక సంఘాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరి వామపక్ష సంఘాలతోటి అంటగాగుతున్న పారిశుద్ధ్య ఎంప్లాయీస్ కానీ, అట్లానే మన ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ కానీ అనేక సమస్యలు అట్లా పెండింగ్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరి ఉద్యోగస్తులు పరిస్థితి నానాటికి దిగజారిపోతూ ఉంది. అదేవిధంగా పబ్బం గడుపుకుంటున్న వామపక్ష సంఘాలు మరి వాళ్ళ పబ్బం గడుపుకుంటూనే ఉన్నాయి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు అట్లానే ఎంప్లాయీస్ పక్షాన పోరాటానికి సిద్ధపడట్లేదు. రాష్ట్రంలో
మరి అనేక మంది సిఐటికి వ్యతిరేకంగాను అట్లానే ఏఐటీసీకి వ్యతిరేకంగాను మరి ఇతర సంఘాలు స్వతంత్ర సంఘాలు ఏర్పడి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మరి ఉద్యోగులే మరి నాయకత్వం వహించుకొని ఉద్యోగులే వాళ్ళ కార్మిక సమస్యల పట్ల మరి పరిష్కరించుకోవడం కోసం ఉద్యోగులే ప్రభుత్వంతో మరి ఉత్తర పద్ధతులలో నడపడానికి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరి 99% ఉద్యోగులతోటి ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో మరి ఇంజనీరింగు మరి పారిశుద్ధ కార్మికుల సమస్యలపై ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున కూడా మరి పోరాటానికి సిద్ధపడతామని చెప్పేసి అనేది మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రధానంగా మరి గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ కూడా కార్మికులకి ఎటువంటి పని భద్రత లేకుండా మరి 30 సంవత్సరాల పాటు పనిచేసినప్పటికీ కూడా వాళ్ళకి కనీసము మరి గ్రాడ్యుటీ మరి పెన్షన్ చట్టాన్ని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వంపై మరి ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషను మరి భవిష్యత్తులో కార్మికులకి అండగా అంటే ఉద్యోగస్తులకి అండగా ఎంప్లాయీస్కి అండగా ముందుకెళ్తానికి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద నిరంతరము ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పనిచేస్తుందని చెప్పేసి అనేది మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇతర కార్మిక సంఘాల్లో మరి అనేక అవకతవకలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు సమీక్షించుకోకుండా వాళ్ళ సంఘాల్లో వాళ్ళ ఆధిపత్యాలను నిలబెట్టుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్న పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈరోజు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ని ఆవిర్భావ సభని జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఈ ఆవిర్భావ సభలో ప్రస్తుతానికి ఒక అడాక్ కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఈ అడాక్ కమిటీ రాష్ట్రం మొత్తం కూడా విస్తృతమైన ప్రచారం చేసి అన్ని ఎవరైతే ఏఐటీసీ సిఐటీలో వ్యతిరేక భావాలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ఏకతాటి మీద తెచ్చి ఐకమత్యం చేసి సంఘటితం చేసి ఫెడరేషన్ని బలోపేతం చేసి ఉద్యోగ నాయకులు కాబట్టి మా బాధలు మాకే తెలుస్తాయి కాబట్టి మేము ఉద్యోగుల్లో చైతన్యం తీసుకొచ్చి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ పారిశుద్ధ్యం అలాగే పర్మనెంట్ కార్మికులను కూడా సంఘటితం చేసి ప్రభుత్వంతో ముందు పోరాటాలు చేసి కార్మికులు ఉద్యోగుల హక్కుల్ని కాపాడుతామని చెప్పినని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా అన్ని మున్సిపాలిటీలు అన్ని కార్పొరేషన్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్కాస్ల నుండి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని తీసేసి రిటైర్మెంట్ చేసి అలాగే చనిపోయిన వాళ్ళ ప్లేసుల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టుకోకుండా రిటైర్డ్ అయిన ప్లేసుల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టుకోకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. ప్రభుత్వం యొక్క కుటిల పన్నాగం ఏంటంటే వాళ్ళ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను పెట్టుకునే ఉద్దేశంతో ఉంది. ఈ ఫెడరేషను ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి అంగీకరించదు. అవసరమైతే తీవ్రమైన పోరాటాలకు కూడా దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న 45,000 మంది కార్మికులందరూ కూడా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే పారిశుద్ధ్య విభాగంలో బదిలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో మా పిల్లల్ని రిటైర్డ్ అయిన వాళ్ళ పిల్లల్ని చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తూ పేరు సోమి శంకర్రావు. ఆవిర్భావంగా కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో నడిపించడానికి నడుం కట్టాం. ముఖ్యంగా చనిపోయినా రిటైర్డ్ అయినా వారి పిల్లలకి 60 సంవత్సరాలు నిండినయని వాళ్ళని బయటికి నెట్టేస్తున్నారు. ఒక పర్మనెంట్ కార్మికుడు చనిపోతే రిటైర్డ్ అయితే లక్షల్లో వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఈ కార్మికుడికి 30 సంవత్సరాలు వాళ్ళ రక్త మాంసాలతో ముద్ద చేసి కష్టపడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఈ కార్మికులకి ఏమిస్తున్నావు నువ్వు, ఈ ప్రభుత్వమా అని ప్రశ్నిస్తున్నారు.
రోడ్డు మీద పడేస్తావా? 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి సాధించిందని నియోజకవర్గ పరిశీలకులు సింహాద్రి కనకచారి, పర్చూరి సంజీవిరావు, సయ్యద్ షాన్ బాషా తెలిపారు. ప్రజా ఆశీస్సులు మెండుగా ఉన్న ఎమ్మెల్యే గల్లా మాధవి త్వరలోనే మంత్రి కాబోతున్నారని చెప్పారు. ఆగస్టు 6వ తేదీన గల్లా మాధవి జన్మదినం పురస్కరించుకొని ఆదివారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ యువ నాయకులు సయ్యద్ షాన్ బాషా ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుందని, తొలుత పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బర్త్డే కేక్ ను కనకచారి కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గతంలో ఎన్నడూ జరగని ప్రగతి నేడు గల్లా మాధవి ఆధ్వర్యంలో కొనసాగుతుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వపురపాలన తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. ఒక సాధారణ మహిళలాగా ఎమ్మెల్యే స్కూటీపై ప్రజాక్షేత్రంలో తిరుగుతూ వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంది సరస్వతి, గాలం వెంకటేశ్వర్లు, బుడే, నన్నే, పెనుకొండ శ్రీనివాసరావు, ఆళ్ల హరి తదితరులు పాల్గొన్నారు. అభిమాన నాయకురాలు, అందరి అభిమాన నాయకురాలు, మన అందరి యొక్క సహకారంతో ప్రజలు ఎవరు కూడా ఊహించనటువంటి రీతిలో మరి పశ్చిమ నియోజకవర్గంలో 51,000 పైచీల మెజారిటీతో ఎమ్మెల్యేగా నెగ్గడమే కాకుండా రాష్ట్రంలో వచ్చినటువంటి అత్యధిక మెజారిటీల్లో ఈమెది కూడా ఒకటి. తద్వారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి దృష్టిలో ఆకర్షించడం జరిగింది. అంతేకాకుండా తన్ని ఎంతో నమ్మకంతో శాసనసభ్యురాలుగా ఎన్నుకున్నందుకు నిరంతరం కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరు పిలిచినా ఏ కార్యక్రమం అండా వెళ్ళడమే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే పెట్టారో 6 ఆ 6 ఫార్ములా ఏదైతే ఉందో అది అమలులో పెట్టడానికి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకుని స్లమ్ ఏరియాస్ మొదలుకొని కాలనీస్ వరకు కూడా అక్కడ వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం, ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేయడం, జనాల్లో ఒక చక్కని నాయకురాల్లో గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఈ సంవత్సర కాలం చూసాం, సుమారు 100 కోట్ల పైసలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఎవరు అనారోగ్యానికి గురైనా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి లక్షలాది రూపాయలు ఆమె యొక్క బాధితులకు అందజేయడమే కాకుండా మరి సూపర్ 6లో ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నడుం బిగించారు మరి గల్లా మాధవ్ గారు. అటువంటి నాయకురాలి యొక్క జన్మదినం మరి ఆగస్టు 6వ తారీఖున ఉంది. దాంట్లో భాగంగా మరి యువ నాయకుడు చాంద్ పాషా గారు మరి చిన్నారుల యొక్క ఏదైతే ఉందో రక్తదానం, చిన్నారుల కోసం రక్తదానం, తలసిమియా చిన్నారుల బాధల్లో ఉన్నటువంటి చిన్నారుల కోసం ఈ రక్తదాన కార్యక్రమాన్ని పెట్టి మరి 100 పైచీలకి మరి కార్యకర్తల ద్వారా 6వ తారీఖు గల్లా మాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాంద్ బాషా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గల్లా మాధవి గారు అంటే సంవత్సరంన్నర కాలం నుంచి నియోజకవర్గ నాయకులు, వెస్ట్ నియోజకవర్గ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సామాన్య జనం కానీ అభిమానించే నాయకురాలు. 40వ సంవత్సరం పూర్తి చేసుకొని 41వ సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా ఆమె చేస్తున్న కార్యక్రమాలు కానీ, సామాన్యులకి చేరువుగా స్కూటర్ మీద రావటం, కాలువలమ్మటి నడిచి ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా తెలుసుకొని ఎమ్మటే ఫోన్లు చేసి జనాలకి ఎమ్మటే అందుబాటులోకి వచ్చి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో గాను ఈరోజు అడ్వాన్స్గా ఆమె పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అట్లానే 41వ సంవత్సరం పూర్తయ్యేలోపు ఆమె ఎంతో ఉన్నత పదవులకి అవరోధించాలని కోరుకుంటూ, ఇట్లాంటి నాయకురాలు మళ్ళీ మనకు దొరకదేమో అనే అంతగా నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ నడిచి తిరగటం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, డైనమిక్ లీడర్ గల్లా మాధవి గారి జన్మదినోత్సవాన్ని
పురస్కరించుకొని ముందస్తుగా వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది. తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 1 యూనిట్ రక్తం ఒక బిడ్డ ప్రాణదారం అవుతుంది. అటువంటి చిన్నారి యొక్క చిట్టి పెదవులతోటి చిట్టి చేతులతోటి ప్రార్థించేటువంటి ప్రార్థన గల్లా మాధవి గారికి ఆ ప్రార్థనతో మంచిని చేకూరాలని, ఆవిడ చేపట్టినటువంటి రంగంలో మరింత ముందుకు దూసుకుపోవాలని, ఆవిడ ఎన్నో అత్యున్నత పదవులు అధిరోహించాలని, రానున్న కాలంలో ఎమ్మెల్యే నుండి మంత్రి స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే విధంగా ఆవిడ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గుంటూరు జిల్లా పర్యటన ఖరారైందని బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, జిల్లా ఇన్ఛార్జ్ తమనంపూడి రామకృష్ణారెడ్డి తెలిపారు. 5వ తేదీన జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో చిల్లీస్ రెస్టారెంట్ వద్ద నుంచి శ్రీ కన్వెన్షన్ వరకు జరిగే శోభాయాత్రలో ఆయన పాల్గొంటారని చెప్పారు. శ్రీ కన్వెన్షన్ నందు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాధవ్ పాల్గొని దిశానిర్దేశం చేస్తారన్నారు. యథావిధిగా చాయ్ పేర్ చర్చా కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు భజరంగ్ రామకృష్ణ, తోటా శ్రీనివాసరావు, కార్యదర్శి నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు వైవి సుబ్బారావు, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అన్ని జిల్లాల్లో సారథ్యం పేరిట పర్యటన చేస్తున్నారు. దానిలో భాగంగా రేపు 5వ తారీఖు గుంటూరులో భారీ ఎత్తున శోభాయాత్ర జరుగుతుంది. ఈ యొక్క శోభాయాత్ర గుంటూరు కన్వెన్షన్ సెంటర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు సెంటర్ నుంచి గుంటూరు శ్రీ కన్వెన్షన్ వరకు శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా 5వ తారీఖు ఉదయం ఆర్ఎస్ఎస్ సంఘ శాఖకి వెళ్తారు వారు. దాని తర్వాత చాయ్ పే చర్చా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మన గుంటూరులో ఉన్నటువంటి కొండా వెంకటప్పయ్య పంతులు గారి విగ్రహానికి పూలమాల వేస్తారు. తదనంతరం మన సిల్లీస్ డాబా దగ్గరికి వెళ్ళి శోభాయాత్రలో పాల్గొంటారు. ఆ శోభాయాత్ర అనంతరం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుంది. తదనంతరం అమరావతి జేఏసీ నాయకులతో సమావేశం ఉంటుంది. దాని తర్వాత పత్రికా విలేకరుల సమావేశం ఉంటుంది. తదనంతరం ఎవరైతే పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నాయుడమ్మ గారి గృహాన్ని సందర్శించి వారిని పలకరించి తదనంతరం 5:30కి అర్చకులతో రాష్ట్ర అర్చక జేఏసీ నాయకులతో సమావేశం ఉంటుంది. దాని తర్వాత బీజేపీ కార్యకర్త ఇంటికి డిన్నర్కి కూడా వెళ్తారు. ఆ కార్యక్రమం అంతటితో ముగుస్తుంది. అలాగే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిన్న విజయవాడలో మంగళగిరిలో సీకే ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వారు వచ్చి దాదాపు 500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అలాగే ఎన్డీఏ ఈ 14-15 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే ఈ సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి సహకరించడంలో భాగంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరినీ కలుపుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎంతో అభివృద్ధి దిశలో పయనిస్తున్నారు. తిరుపతిరావు గారు తెలియజేసినట్లుగా మరి నూతనంగా ఎన్నికైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు మొత్తం రాష్ట్రం యొక్క పర్యటనని తలపెట్టారు. సారథ్యం అనేటువంటి పేరిట మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి 5వ తారీఖు మంగళవారం మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది, గుంటూరుకి రావడం జరుగుతుంది.
దీంట్లో భాగంగా మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఉదయాన్నే మరి మనకు మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల కార్యకర్తలతో మాకు శాఖ కార్యక్రమం అనేది ఉదయం 6:30కి గురవయ్య కాలేజీలో గ్రౌండ్లో జరుగుతుంది. అలాగే చాయ్ పే చర్చ కార్యక్రమం పక్కనే ఉన్నటువంటి మనకి పార్క్ ఏదైతే ఉందో ఎడలవారిపేట కొండ్రేకాంక్షయ పార్క్ ఏదైతే ఉందో పార్క్ సమీపంలోనే ఒక ఛాయ్ దుకాణం దగ్గర ఛాయ్ తాగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రముఖులని మరి గుంటూరు నగరవాసుల్ని కలిసి ముచ్చటించేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటారు. తదనంతరం ఈ కొండ వెంకటప్పయ్య గారు ఎవరైతే ఉన్నారో మరి వారు గుంటూరు వాసి స్వాతంత్ర సమరయోధులు. మరి వారు ఉన్నటువంటి వందలాది ఎకరాల భూముల్ని పేదల ఇళ్లకి అలాగే మరి నగరాభివృద్ధికి ఏదైతే సొంత ఆస్తి మొత్తం వెచ్చించారో అటువంటి మహానుభావుల్ని మరి పూలమాలతో సత్కరించుకోవడం, తర్వాత మరి చిల్లీ దావా ఏదైతే ఉందో ఎన్ఆర్ రింగ్ రోడ్ జంక్షన్ అక్కడి నుంచి అక్కడ పతాక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.